మనందరికీ రామాయణం అంతా చదవడానికి టైం ఉండకపోయినా అట్లీస్ట్ రాముడి గుణాలు కొన్నైనా మనము నేర్చుకుంటే జీవితంలో అన్ని నువ్వు సక్సెస్ఫుల్గా అచీవ్ చేయగలవు. ఓకే, ఇది ఎక్కడ పారేకండి. ఇది అమెరికాకి వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. 10,000 పైన కాపీలు ప్రపంచ మొత్తం దొరుకుతున్నాయి. ఓకే, ఐడియా ఏంటంటే రామాయణం అంతా చదవడానికి మనకి టైం ఉండకపోవచ్చు. అట్లీస్ట్ రాముడి గుణాలు మనము ఒక క్లాస్లో కొన్ని నేర్చుకుని కొన్ని డిస్కస్ చేసాం, గుర్తుందా? ఓకే, సో ఇప్పుడు క్విక్లీ ఓ 4-5 చెప్తాను, ఆ తర్వాత మన కార్యక్రమం స్టార్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ స్మిత పూర్వాభిభాషి. అంటే శ్రీరామచంద్రుడు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వక ముందర ఎప్పుడు ఒక చిరునవ్వుతో ఉంటాడనమాట. ఈ మాట నేను ఫస్టే చెప్పాను. ఎవరైనా ఇక్కడ మన క్లాస్లో ఇంతవరకు ఎప్పుడు ఒక చిరునవ్వు లేదు, అందరూ చాలా సీరియస్గా చూస్తున్నారు నన్ను. అరే ఓంకార్ ఏంట్రా, ఇప్పుడు ఓంకార్ స్మైల్ చేస్తున్నాడు, చూసారా? అలా ఉండాలి, రాముడు అలాగే ఉంటాడు, ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు, సీరియస్గా ఇట్లా కోపం ఉండదు. సో స్మిత పూర్వాభిభాషి, మృదు భాషి. రెండోది చూసారా, మృదు భాషి అంటే చాలా మంచిగా పొలైట్గా మాట్లాడాలి. అరే తుర్రే ఏదో తిట్టి అట్లాంటివన్నీ ఉండదు. రాముడు అట్లా చేయడు, నువ్వు కూడా అట్లా చేయబడదు. పూర్వభాషి, పూర్వభాషి అంటే ఫస్ట్ మనమే నమస్కారం పెట్టాలి. మన హోదా పెద్దదని చెప్పి వాడు గుడ్ మార్నింగ్ చెప్పాలి, వాడు నమస్తే చెప్పాలి, అది కాదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు పెద్ద పోస్ట్కి వెళ్ళావు అనుకో, నీ పేరేంటమ్మా? భవ్య, ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఒక ఇంకో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే 2, 4, 5, 6, 7 ఏళ్ల తర్వాత, కొన్ని 10 ఏళ్ల తర్వాత నువ్వు ఒక టాప్ కంపెనీలో టాప్ లెవెల్ సీనియర్ మేనేజర్గా ఉంటావు. అప్పుడు నార్మల్గా బాబు ఏం చేస్తావు అంటే అందరూ వచ్చి నమస్తే మేడం అని చెప్పాలి, అప్పుడే నువ్వు నమస్తే చెప్తావు. అట్లా అవుతూ ఎవరైనా కానీ మనకంటే చిన్నవాళ్ళైనా సరే మనమే ఫస్ట్. ఎందుకంటే అందరిలో రాముణ్ణి చూడగలగాలి. ఓకే, మర్చిపోకు. తర్వాత సత్యభాషి, హితభాషి, మితభాషి. సత్యభాషి అంటే సత్యం చెప్పడము, కానీ సత్యం చెప్పడం అంటే ఒకటి ప్రాణం అయిపోతున్నాయి ఇంకో ప్రాణం కాపాడడానికి ఒక అబద్ధం చెప్పడమే సత్యం. అది కూడా ఉంది, ఇది చిన్న ఇష్యూ కాదు. తర్వాత హితభాషి, మంచిది ఏమన్నా చెప్పాలి, మంచిది. కొంచెం మితభాషి, మితభాషి. మితభాషి అంటే ఏంటి? నాగర్ గారు, మితభాషి. మితభాష అమ్మా అంటే ఏంటి? మితభాష అంటే ఏంటి? బ్రీఫ్గా ఎక్కువ మాట్లాడదు అనమాట. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడైనా అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్కరు లోడ 24 గంటలు సైలెన్స్. అడిగినప్పుడే మాట్లాడాలి, మాట్లాడవలసింది కూడా తూచి మాట్లాడాలి. చూడు అంకాలు ఎట్లా చక్కగా కూర్చున్నాడు. కొన్ని తీసుకొని అక్కడ. సో ఇది ఇప్పుడు దీన్ని మీరు మనం తర్వాత డిస్కస్ చేద్దాం పూర్తిగా. పక్కన పెట్టండి, భార్యకు ఇంట్లో కావాలంటే స్టిక్కర్ పెట్టి ఏదైనా అర్పించండి. ఓకే, వీటిని మనం పూర్తిగా తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనము మన కార్యక్రమము రామచాలీసాతో మొదలు పెట్టాం. మనము డిస్కస్ చేసుకున్నాం ముందర. హనుమంతుడికి రాముడి గురించి మాట్లాడితే చాలా ఇష్టం. మన హనుమాన్ చాలీసాలో కూడా ఒక లైవ్ వస్తుంది కదా, ఏంటనే ఎక్కడ చదువుకోర రామ ఎక్కడ వచ్చిందిరా బాబు? నీళ్ళోతాయి జగన్గాడి శుభరక్ష హనుమాన్ చాలీసాలో కూడా ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా నేను లొకేట్ చేయలేదు. హనుమంతుడికి రాముడి గురించి మాట్లాడినా, రాముడితో మాట్లాడినా హనుమంతుడికి ఆనందం కలుగుతుంది. అందుకనే ఫస్ట్ మనము రాముడి గురించి చర్చించుకుంటాం. రామ్ చాలీసా ఇవన్నీ రామ్ చాలీసా
మనం ఇవాళ ప్రోగ్రామ్ రామ్ చాలీసాతో మొదలు పెట్టాం. రామ్ చాలీసా. అరే ఆ పెయింటింగ్ అట్లా పెయింటింగ్ ఇచ్చారు. పెయింటింగ్ అన్నీ ఇచ్చేట్లా వాడు బాబు సీదా చేస్తున్నాడు. వాడు పెయింటింగ్ అన్నీ ఇక్కడ పెట్టండి. పెయింటింగ్ अब जिसको शिवार बंदी ఓకే. రామ్ చాలీసా అందరికీ దొరికింది కదా కాపీ? జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ్ చాలీసా ఫస్ట్ మనం చదువుతాము, తర్వాత హనుమాన్ చాలీసా. ఓకే. श्री रघुवीर भक्त हितकारी सुन लीजिए प्रभु अर्ज हमारे निश दिन ज्ञान धरे जो कोई तासम भक्त और नहीं होई राम धरे शिव जीवन माही ब्रह्मा इंद्र तार नहीं पाई जय 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 रघुनाथ कृपाला सदा करो संतन प्रतिपाला तुम तो तुम्हारा वीर हनुमाना व्यासु प्रभाव तुम जाना तव भुज दंड प्रचंड कृपाला रावण मारी सुवन प्रतिपाला तुम अनाथ के नाथ गोसाई दीनन के तू सदा सहाई ब्रह्मादिक तव पार न पावै सदा ईश तुम रोज शिकावे चारों वेद भरत है साखी तुम भक्तन की लज्जा राखी गुण गावत शारद मन मोही सुरपति ताको पार न पाई नाम तुम्हारा लोक कोई तासम धन्य और नहीं होई राम नाम है अपरंपारा चारों वेद जाहि पुकारा गणपति नाम तुम्हारो लीनो इनको प्रभु पूछत मकीनो शेष वटक नाम तुम्हारा मही को भार शीश पर भारा पुण्य समान रहत सो भारा पालक कोई न सुमरो पारा भरत नाम तुम्हारो वर धारो सासो कबहुन रण में हारो नाम शत्रु हम हृदय प्रकाशा सुमृत होत शत्रु करनाशा रसम तुम्हारो आज्ञाकारी सदा करत संतन रखवारे ताते रण जीते नहीं कोई
जुरे यमहु किन होई महालक्ष्मीधर अवतारा सदन करत पाप को छारा सीता राम पुनीता गायो भुवनेश्वरी प्रभाव दिखायो घट से प्रकट धनी से आरी जातो देखत चंद्र न जाई सो तुम रोलित पाल कलोटत नवो विधि चरणन में लोटत सिद्ध 18 मंगलकारी सो तुम कर जावे बलिहारी और जो अनेक प्रभुताई सो सीतापति तमह बनाई इच्छा तो को तुम संसारा रचतन लागत बल की दारा जो तुम्हारे चरणन चित लावे ताको मुक्त अवश्य हो जावे सुनहु राम तुम तात हमारे ఇప్పుడు తాత వచ్చి చూడండి మనం తెలుగులో తాతని తాత అంటాం సంస్కృతంలో తాత అంటే కొడుకుని ప్రేమతో తాత అంటారన్నమాట అది సునహు రామ तुम तात हमारे तम ही भारत कुल पूज प्रचारे तुम ही देव कुल देव हमारे तुम गुरु देव प्राण के प्यारे जो कुछ हो सो तुम ही राजा जय 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 प्रभु लाखो लाजा राम आत्मा पोषण हारे जय 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 दशरथ के प्यारे जय 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 प्रभु ज्योति स्वरूपा निगुण ब्रह्म अखंड अनूपा सत्य सत्य जय सत्य के स्वामी सत्य सनातन अंतर्यामी सत्य वचन तुम रोजो गावे तो निश्चय चारो फल पावे सत्य शपथ गौरीपति की तुमने भक्ति ही सब सिद्धि दीनी ज्ञान हृदय तो ज्ञान स्वरूपा नमो नमो जय जापति रूपा धन्य धन्य तुम धन्य प्रतापा नाम तुम्हारे रत संतापा सत्य शुद्ध देवन मुखकारी भजी कुंड भी शंख बजाई सत्य सत्य तुम सत्य सनातन तुम ही हो हमरे तन मन धन ताको पात करे जो कोई ज्ञान प्रकटता केवल होई आवागमन मिटैत ही केरा सत्य वचन माने शिव मेरा और आसमन में जो लावे तुलसी दल और फूल चढ़ावे साध पत्र से भोग लगावे सोनर सकल सिद्धि का पावे अंत समय रघु परपुर जाई वहाँ जन्म हरि भक्त कहाए